ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి, చదువుని బట్టి, పురాణాలు, ఇతిహాసాలు, పవిత్రమైన గ్రంథాలు చదివిన దాన్ని బట్టి కొన్ని ప్రశ్నలని అడుగుతూ ఉంటారు. అందులో ఒక ప్రశ్న ఏ విధంగా ఉందంటే, సర్వవ్యాపి అయినటువంటి ఆ పరబ్రహ్మము అంతా ఉన్నాడు. అంతా ఉన్నప్పుడు, తానై ఉన్నప్పుడు, మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తన విభూతులని ఎందుకు ప్రస్తావించారు? అది చాలా విచిత్రంగా ఉంటుంది. దీనికి కారణం సత్యము బోధించేది కాదు, ఆత్మజ్ఞానము అందించేది కాదు, అది పూర్తిగా అనుభవయోగ్యము. తన యొక్క విభూతులని చెప్పటంలో ఉద్దేశ్యం, మాయలో నేను ఈ రీతిలో ఉన్నాను, మృగాలలో సింహము నేనే, మంత్రాలలో గాయత్రి మంత్రము నేనే, రాజులలో నరులలో రాజును నేను. ఇట్లా అంటే మాయలో ప్రతి జీవుడు వీటిని దర్శిస్తూ ఉంటారు. వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకతని నీవు గుర్తించటానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పిన విషయం అది. నిజమే, అంతటా ఉన్నటువంటి, తానై ఉన్నటువంటి, ఒకటే ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము జ్ఞానరూపేణ, అహంస్మరణ రూపేణ నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే ఉన్నప్పుడు మరి దానిని నీవు ఏ విధంగా గ్రహించగలవు? ఇక్కడ విభూతులను ఎందుకు ప్రస్తావించారు అన్న ప్రశ్న తల ఎత్తినప్పుడు, ఉన్నది ఒకటైనప్పటికీ అది ఏ రూపేణ నీవు గ్రహించగలవో ఆ రూపేణ నీవు చూడవచ్చును, ఆలోచించు అని చెప్పటానికి ఆ విధంగా అర్జునునికి నిర్దిష్టమైనటువంటి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పటం జరిగింది. అంతేకాదు, ఉపాసనా సౌకర్యానికి ఉదాహరణకి ఎన్నో మంత్రాలు ఉంటాయి. మరి గాయత్రి మంత్రమే నేను అని చెప్పటంలో ఉద్దేశ్యము మిగిలిన వాటిని తక్కువ చేయటమా? కాదు కదా. అయినప్పటికీ ఎందుకు ఈ మంత్రం చెప్పారు, ఈ విధంగా ఎందుకు చెప్పారు అంటే, ఇదిగో ఉపాసన సౌకర్యానికై అర్జునుడు భగవంతుని యొక్క విభూతులను తెలియకోరాడు కాబట్టి, ఇదిగో ఇక్కడిక్కడ నేను నా స్వరూపం ఉంటుంది. మరి అది చాలా కన్వీనియంటే కదా. కనుక విభూతులు అనేవి ఉపాసన చెయ్యటానికి నీకు
అనుకూలము అన్న దృష్టికోణంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి చెప్పటమే జరిగింది. కానీ సత్యం అంటే ఇది మాత్రమే అని కాదు. అందువల్ల నిజానికి యథార్థంగా ఉన్నటువంటి దైవమే సర్వము, దానికి వేరుగా ఏదీ లేదు. ఒక ఆభరణం బంగారం తీసుకోండి, బంగారానికి వేరుగా ఆభరణం ఉన్నదా? లేదుగా. సత్యస్థితి అయిన అహం స్ఫురణకి, జ్ఞానమయ స్థితికి వేరుగా జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావనలెక్కడ? మరి ఇవన్నీ తానై ఉన్నాను అని చెప్పటంలో ఉద్దేశ్యం ఉపాసనా సౌకర్యం కోసమే. ముఖ్యంగా ఉపాసన చేస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, దానినే మనసులో పెట్టినప్పుడు మనస్సు నిశ్చలమై, అన్యచింతన విడనాడి, శుద్ధమై, శుద్ధ సత్వమై, మరి అక్కడే కదా ప్రకాశించేది. ఇంద్రియాలలో మనస్సును నేను చూడండి, ఇక్కడ ఇంద్రియ వ్యాపారములను గుర్తించేది ఎవరు? ఈ మనస్సేగా. ఆ మనస్సు కూడా అన్యత్వం ఉంటే అహంకారమైంది, అన్యత్వం లేకపోతే అహంస్ఫురణగానే ఉంది. అహంస్ఫురణ అంటే మరి చైతన్యము, చైతన్యం అంటే భగవత్ స్వరూపము. కాబట్టి నీవుగా నిలిచి ఉండటానికి ఇటువంటి ప్రక్రియని కృష్ణ భగవానుడు అర్జునుడు వారికి చెప్పటం జరిగింది. ఇంకా ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉంటాయి. ఏ విధంగా అయితే జీవుడు శరీరాన్ని వదిలి నూతన శరీరాలు తీసుకుంటూ ఉంటాడు, మరి శిశువుల యొక్క మరణాలు ఈ కోవకే వస్తాయా? ఎందరో పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కొందరు పుట్టగానే పోతారు, పెరుగుతూ పోతారు, మధ్య వయస్సులో పోతారు, వృద్ధాప్యంలో పోతారు. కాబట్టి దేహము పుట్టుక నీ పుట్టుకని అనుకుంటున్నావు కాబట్టి అటువంటి ప్రశ్న తల ఎత్తింది. దేహ ధర్మాలు నీ ధర్మాలు కావని, జీవుడు శాశ్వతమని, నారి దేహం అంటున్నాడే జీవాత్మ, అది శాశ్వతము, దేహాలు అశాశ్వతము. అంతవరకు దేనికి? ఒక్క రోజులోనే స్థూల సూక్ష్మ కారణ దేహములతో జీవుడు మరి దేహాలు మార్చుకుంటున్నాడా లేదా? మార్చుకుని ఆయా లోకాలు దర్శిస్తున్నాడా లేదా? స్థూల దేహంతో స్థూల జగత్తుని, సంసారాన్ని, ఇతరులని, ప్రదేశాలని, సృష్టిని మరి చూస్తున్నాడు కదా. సరే, సూక్ష్మదేహంతో తాదాప్యం చెందినప్పుడు అక్కడ నీకు జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి సృష్టి ఉండదు. కారణం దేహం మారిపోయింది. సూక్ష్మదేహమైన మనస్సుతోటి స్వప్నలోకాలు సృష్టించుకుంటున్నాడా లేదా? మరి స్థూల సూక్ష్మదేహాలు మరి ఆ జీవుడు మార్చుకున్నట్టే కదా. చివరిగా కారణదేహమైన స్థితిలో వృత్తిరాహిత్యమై వాసనలతో
విశ్రాంతి తీసుకుంటున్నాడా లేదా అక్కడ? కనుక నేను నాది అనేటువంటి మాయా నేను, జీవాత్మ భావన కలిగిన నేను ఒక్క రోజులోనే 3 దేహాలు మార్చుకున్నాడే. మరి ఎన్నో వేల జన్మలు ఎత్తాము అర్జున, నువ్వు నేను, నీకు తెలియదు నాకు తెలుసును అంటూ మళ్ళీ అర్జునుడితో చెప్పడం జరిగిందిగా. ఆ సందర్భంలోనే చెబుతున్నారు, నీవు దేహాలు మార్చుకుంటూ ఉంటున్నావు, ఎన్ని దేహాలు మారిందో నీకు తెలియదు. దానికి ఏమన్నారు తెలుసా రమణ మహర్షుల వారు? అసలు నీకు జీర్ణాన్ని అంటే ఏమిటి, నవామి అంటే ఏమో నీకు తెలియదు. కొత్తగా శరీరం వచ్చిందని అనుకుంటావు, పాతది పోయింది అనుకుంటావు. సరే, ఇక్కడ విషయం ఏమిటి అంటే కొత్తది పాతది, జీర్ణించింది కొత్తగా కనిపించేది, ఇవి సాపేక్షాలు. రెండు కూడా నిజంగా అవి లేవు, కానీ ఉన్నట్టుగా కనపడుతుంది. స్థూలదేహం ఎన్నడైనా అది ఉన్నట్టు చెప్పిందా నీకు? మరి సూక్ష్మదేహం చెప్పిందా? లేదుగా. స్థూల సూక్ష్మదేహాలకి ఎవరైతే పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మని దర్శిస్తారని కూడా మహర్షులు వారు చెప్పటం జరిగింది కదా. ఇక్కడ కొత్తది పాతది అన్నప్పుడు చిన్న ఉదాహరణ చెప్పారు. రాజుగారు వేసుకున్న చొక్కా ఒక బిచ్చగాడికి ఇచ్చినప్పుడు బిచ్చగానికి అది కొత్తదే కదా. అంటే ఏది కొత్తది ఏది పాతది? రాజుగారి దృష్టిలో అది జీర్ణించిన వస్త్రము, మరి బిచ్చగాని దృష్టిలోనూ అప్పుడే పొందాడు కాబట్టి ఆనందిస్తూ ఆ చొక్కా వేసుకున్నాడు. నిజానికి వ్యక్తిత్వము విమోచన పర్యంతమున్న శరీరావస్థని నిర్దేశిస్తుంది. అంటే ఈ మాయా నేను కోరికలతో, బంధాలతో, రాగద్వేషాలతో అది ఎన్నో వస్త్రాలు మార్చుకుంటుంది, ఎన్నో దేహాలను మార్చుకుంటుంది. ఇందాక చెప్పినట్లు ఒక రోజులోనే 3 దేహాలు మార్చింది. మరి పూర్తిగా ఆ దేహం నష్టమైనప్పుడు ఈ సృష్టిలో, ఈ మాయలో ఇంకో దేహం ఆవహించాలి కదా. దాన్ని జీర్ణాన్ని నవాని అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అడిగిన వాడి యొక్క దృష్టికోణం నుంచి చెప్పినవే గీతలో అయినా మహర్షి వాక్కులైనా రెండూ ఒకటే. కనుక కొత్తది ఏది పాతది ఏది అటువంటిది ఏది లేదు. అంతవరకు ఈ మాయా నేను ఉన్నదేమో చూడు అనేదే నేనెవరన్న ప్రశ్న. అంతేకాదు, నేను పుట్టలేదని తెలుసుకోమంటారు మహర్షుల వారు. నిజానికి పుట్టని దానికి పుట్టినట్టుగా భావించినందుకు ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఇన్ని సూచనలు మాయలో చెప్పవలసిన అవసరం ఏర్పడింది. నిజానికి
అటువంటిది ఏదీ లేదు. ఉన్నది ఎరుక మాత్రమే. లేనిది సృష్టి, కాలము, జగత్తు ఇవై ఏవీ లేవు అసలు. ఆ మాట కూడా అడిగారు మహర్షిని. జగత్తు జగత్తు ఉండి నశించిందా, అసలు లేదా అన్నప్పుడు అసలు లేదన్నారు. కనుక విచారించండి. మౌనమే నీ సహజత్వము.